అసలు బీటెక్ ఎందుకు జాయిన్ అవుతారో వీళ్ళకే తెలియదు. ఇంటర్ అయిపోగానే బీటెక్ జాయిన్ అవడమే. వీళ్ళలో 4 టైప్స్ ఉంటారు. టైప్ 1 వీళ్ళకి నిజంగానే బీటెక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరు ఫోర్స్ఫుల్ చేయకుండా బీటెక్ జాయిన్ అవుతారు. అది ఉండాలంటే. టైప్ 2 మామ, వీళ్ళకి ఏంటంటే బీటెక్ అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ పేరెంట్స్ ఫోర్స్ వల్ల వీళ్ళు బీటెక్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. జాయిన్ చేశారు, జాయిన్ అయ్యా. ఈ పేరెంట్స్ ఏం చేస్తారు, పక్కింటి సుబ్బరాముకులు చెప్పాడని, ఎదురింటి లక్ష్మణ్ వాళ్ళ కొడుకులు కూతురు బీటెక్ జాయిన్ అయ్యారని నువ్వు కూడా బీటెక్ జాయిన్ అంటారు. టైప్ 3 అసలు వీళ్ళు ఎందుకు బీటెక్ జాయిన్ అవుతారో వీళ్ళకే తెలియదు. ఎందుకు వచ్చావు కాలేజ్ కి? ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అన్నారు. ఎంసెట్ రాస్తారు, ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది, ఇంక జాయిన్ అవుతారు. అసలు వీళ్ళకి ఎందుకు జాయిన్ అవుతారో, ఏం చేస్తున్నారో అసలు వీళ్ళకి అర్థం కాదు. జాయిన్ అయిన తర్వాత రిగ్రెట్ అవుతారు. అప్పటికి అంత అయిపోద్దిలే, అది వేరే విషయం. టైప్ 4 వీళ్ళు ఏంటంటే మూవీస్ లైక్ హ్యాపీ డేస్, మ్యాడ్ ఇలాంటి మూవీస్ చూసి, ఇన్స్టాలో రీల్స్ చూసి బీటెక్ కంటే ఇంత ఎంజాయ్మెంట్ ఉండిద్దేమో అని అనుకొని జాయిన్ అవుతారు. వీళ్ళు అదృష్ట దరిద్రులు, వీళ్ళే సర్టిఫైడ్ గొర్రెలు. కానీ రియాలిటీ ఆఫ్ బీటెక్ ఎలా ఉంటుందో తెలుసా, కొన్ని అటానమస్ కాలేజెస్ అయితే స్కూల్స్ కన్నా దారుణంగా ఉంటాయి రూల్స్. అసలు ఎందుకు ఆ రూల్స్ పెట్టారో వాళ్ళకే తెలియదు. నువ్వు బీటెక్ జాయిన్ అయ్యావంటే అంతే. ఈ వీడియో అర్జెంట్ గా ఇంటర్ అండ్ బీటెక్ స్టూడెంట్స్ షేర్ చేయండి. ఈ వీడియో అర్జెంట్ గా ఎవరైతే ఇంటర్ అయిపోయి బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఫాలో చేసి పెట్టుకోండి, అప్కమింగ్ వీడియోస్ ఇంకా బాగుంటాయి అన్నమాట. అంత బాగుంటుందండి. ఎక్స్పోజింగ్ రియాలిటీ ఆఫ్ బీటెక్.